హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి 2026 అయితే వచ్చేసింది గదా! 2026లో బంగారం 2,00,000 అవుతుందా అని చాలామంది డౌట్‌గా ఉంటుంది గదా! కంపల్సరీ అవుతుందో లేదో ఇప్పుడే ఇంత కాస్ట్ పెరిగిపోయింది అని. ఈ వీడియోలో మీకు బంగారం రేటు 2,00,000 అవుతుందా లేదా అనేది ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. అలాగే బంగారం మీరు కొనాలి అనుకుంటే కన్నా మధ్య తరగతి వాళ్ళు ఎలా కొనుక్కోవచ్చు? అంటే మీరు సంవత్సరానికి 10 గ్రామ్సా? లేకపోతే మీరు ఎంత మీ సాలరీని బట్టి ఎంత కొనొచ్చు? ఏమి కొంటే బెస్ట్‌గా ఉంటుంది అనేది వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. చివరి వరకు చూడండి. చూస్తే నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. బంగారం రేట్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందండి. తగ్గడం అంటూ తగ్గదు. ఒకవేళ మీకు తగ్గినా కూడా 100, 200లోనే ఉంటుంది. ఇక పెరగడం మాత్రం వేలల్లో ఉంటుంది. ఇక 2025లో అసలు మామూలుగా రేట్ పెరగలేదండి. ఇక 2, 3 సంవత్సరాలకు నుంచి అయితే గోల్డ్ రేట్ అనేది చాలా రికార్డ్ స్థాయిలో అయితే పెరుగుతుంది. కానీ ఈ ఇయర్ అయితే 2025లో చాలా రేట్ అయితే పెరిగింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత కాస్ట్ అయితే పెరిగింది. కానీ బంగారం ఇప్పుడు 2,00,000 అవుతుందా లేదా అంటే కంపల్సరీ అయితే అంత అయితే పెరగదండి. ఎందుకంటే ఒకటేసారి అంత ఎక్కువగా అయితే పెరగదు. కాబట్టి పెరుగుతుంది. కానీ రోజు రోజుకి పెరుగుతుంది కానీ 2026 అంటే ఇక జనవరి వచ్చేస్తుంది కదా! ఒకవేళ జనవరి ఎండింగ్‌లో అయినా కూడా మీకు 2,00,000 అనేది పెరగదు. అంత ఎక్కువ అమౌంట్ అయితే పెరగదు. మెయిన్‌గా గోల్డ్ పెరగడానికి మనకు రీజన్స్ ఏది ఉంటుందంటే రూపాయి రేట్ అనేది పడిపోయిందనుకోండి. దాన్ని బట్టి మనకు గోల్డ్ రేట్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా! అలాంటి టైంలో కూడా మనకు గోల్డ్ రేట్ అనేది ఎక్కువగా పెరగడానికైతే అవకాశం ఉంటుంది. మీరు 2026లో గోల్డు ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. మేము ఇంత కొనాలి అనే టార్గెట్ పెట్టుకొని కొంటే గాని ఈజీగా అనేది కొనుక్కోవచ్చు. ఆహ్, ఇప్పుడు మీ దగ్గర ఒక అమౌంట్ ఉంటుంది. అది 5,000 గాని, 10,000 గాని దాన్ని ఇంట్రెస్ట్‌కి ఇస్తే మీకు ఎంతొస్తుంది చెప్పండి? 1 ఇయర్‌కి ఇంట్రెస్ట్. దానికంటే డబల్ వస్తుంది మనకు గోల్డ్ కొంటే కన్నా. ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా వచ్చేసి 13,000, 14,000 ఉంది కదా! మనకు ఒక గ్రాము రేట్ వచ్చేసి మేమైతే అప్పుడు 7,000, 6,000 ఉన్నప్పుడు నుంచి కొన్ కొంటూ ఉన్నా కూడా లాస్ట్ టైం కొన్నప్పుడు కూడా మాకు ఎంత 12,500 పడిందండి ఒక గ్రామ్ వచ్చేసి. కానీ ఎంత రేటు ఉన్నా కూడా మనము ఇంత రేటు ఉందని ఆలోచించుకుంటూ మనం గోల్డ్ కొనకుండా ఉండడం వల్ల రేట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. కానీ మనకు మినిమమ్ ఇప్పుడు ఇండియాలో పిల్లలకు మనము ఆటోమేటిక్‌గా బంగారం అనేది పెడుతూ ఉంటాం కదా! పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్స్‌కి కానీ పెళ్ళిళ్ళకే కాదండి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్‌గా 1000 కూడా తగ్గడం ఎక్కువ చాలా కష్టం కదా! కాబట్టి మీ కాడ డబ్బులున్నప్పుడు చిన్న చిన్న కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ కొనుక్కోండి. 1 గ్రామ్, 1 గ్రామ్ అయినా కానీ కొనుక్కొని పెట్టుకోవచ్చు. మీరు 1 ఇయర్‌కి 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ అంటే మీ బడ్జెట్‌ని బట్టి మీకెంత కావాలనేది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళైతే గనక 1 గ్రామ్, 1 గ్రామ్ అలా కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఒక టార్గెట్ పెట్టుకొని 1 ఇయర్‌కి ఇంత కొనాలి అని. గోల్డ్ అనేది ఎప్పటికీ మనకు బెస్ట్ సేవింగ్ మెథడ్ అండి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్‌కైతే ఇది చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మన దగ్గర ఒక 10,000 ఉన్నా కూడా హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అయినా కొనుక్కోవచ్చు కదా! అలా మన దగ్గర ఉన్న అమౌంట్‌ను ఎక్కువగా వేస్ట్ ఖర్చు చేయకుండా ఇలా అయితే సేవింగ్స్‌లో పెట్టేసుకోవచ్చు. మనము ఒకవేళ మనకు 10 గాని, 20,000 గాని ఉంటే దాన్ని ఇంట్రెస్ట్‌కి ఇచ్చినా కూడా ఒకవేళ పోస్ట్ ఆఫీస్‌లో కట్టినా, ఇంట్రెస్ట్‌కి ఇచ్చిన మ్యూచువల్స్ పెట్టినా మనకి ఇంత బెనిఫిట్ అయితే రాదు కదా! గోల్డ్ మీద మాత్రమే మనకొస్తుందండి. అలా అని మీ దగ్గర ఉన్న మొత్తం ఎక్కువ అంటే 1,00,000 అట్లా ఉన్న అమౌంట్ మొత్తం గోల్డ్ మీద పెట్టమనట్లేదు. అన్నిటి మీద కూడా కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా వచ్చిన అంటే సేవింగ్స్‌లో ఉన్న అమౌంట్‌ని మొత్తం ఒకటే దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయకూడదండి. కాబట్టి మీరు గోల్డ్ మీద అయితే బెస్టు. ఇప్పుడు 2026 2,00,000 అవుతుందా లేదా అనే డౌట్ కదా మీకు. ఎందుకంటే 2,00,000 అవ్వడం అంటే చాలా కష్టం కదండీ. ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే గోల్డు మనకు ఒక గ్రామ్ వచ్చేసి 14,000 ఉంది. ఇక ఒకవేళ పెరిగినా ఎంత పెరుగుతుంది చెప్పండి? కానీ 2,00,000 పెరగడం అంటే కొద్దిగా కష్టమే కాబట్టి ఇప్పుడు మనకు మామూలుగా గోల్డ్ రేట్ ఎట్లా పెరుగుతది అంటే రూపాయి విలువ తగ్గినప్పుడు, అలాగే యుద్ధాలు జరుగుతుంటాయి చూడండి. అలాంటి టైంలో మనకు గోల్డ్ రేట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. బంగారం రేటు పెరిగినా, తగ్గినా మనమైతే కొనుక్కుంటూ ఉండాలి. మన అవసరాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు హెల్త్‌కి కానీ, ఏ దానికైనా కానీ ఇది ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ 2, 3 వీడియోలు అయితే చేశాను. మీకు యూజ్‌ఫుల్ అయితే ఏంటి ఒకసారి చూడండి ఛానల్‌లో. బంగారం రేటు పెరిగినా, తగ్గినా నేను ఎలా బంగారం కొంటాననేది, ఎలా సేవ్ చేసుకుంటానో అమౌంట్ అనేది కూడా వీడియోలో చేశాను. ఒకసారి చూడండి నచ్చితే ఎప్పుడు కూడా బంగారం కొనాలంటే బెస్ట్ టిప్ ఏదంటే చిన్న చిన్న అమౌంట్ ఉంటుంది కదా! చిన్న చిన్నగా కొంటేనే బెస్ట్ అండి. ఒకటేసారి లక్షలు లక్షలు పెట్టి కొన్నా మనకంత హ్యాపీనెస్ అయితే రాదు. మనం సేవింగ్స్ చేసుకునే దానికంటే
అప్పుడప్పుడు చిన్న చిన్నగా నెలకు 1 గ్రామ్, 2 గ్రామ్స్ అట్లా కొంటూ ఉంటే బావుంటుంది. ఇక బంగారం రేట్ అయితే గాని 2,00,000 వరకైతే రాదండి కంపల్సరీ. నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటికి ఈ ఇయర్ పెరగడమే ఎక్కువగా పెరిగింది కదా! ఈ ఇయర్ పెరిగింది కదా! నెక్స్ట్ ఇయర్ పెరగదా అంటే మరీ ఒకటేసారి 1,00,000 అయితే మనకు పెరగదు కదా! మీరు ఎప్పుడు కూడా గోల్డు కొనేటప్పుడు మీరు ఆర్నమెంట్‌కి బదులు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోండి. ఆర్నమెంట్ అంటే మీరు వేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. బ్యాంక్‌లో పెట్టి తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ గోల్డ్ కాయిన్స్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే ఉపయోగపడతాయండి. మీరు మనీని డబల్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే గనుక మీరు గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల లాభాలు, నష్టాలని కూడా. మీరు ఒకసారి చూసి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల ఇప్పుడు మన దగ్గర గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. వాటిని మనం బ్యాంక్‌లో గూడా పెట్టలేం కదా! మనకి వేస్ట్ అని మీరు అనుకుంటుంటారు. కానీ గోల్డ్ కాయిన్స్ మనం ఒకటేసారి అయితే కొనం కదండీ. నెల నెలనంటే కొద్ది కొద్ది అమౌంట్‌తో కొంటూ ఉంటాము. దానివల్ల మన దగ్గర ఉన్న ఖర్చులు మనకు అనవసరమైన ఖర్చులను తగ్గించి డబ్బులతో మనం గోల్డ్ కాయిన్స్ కొంటాము. అలాగే ఇప్పుడే అన్ని వస్తువులు మనం చేపించుకున్నాం అనుకోండి. ఒకవేళ లేకపోతే వస్తువులు తీసుకోవచ్చు. ఒకవేళ ఉంటే మన పిల్లలకు వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు మోడల్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్‌లో మనకు ఫ్యూచర్ కోసం అయితే గనుక గోల్డ్ కాయిన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎమర్జెన్సీ టైంలో కూడా గోల్డ్ కాయిన్స్ అనేవి ఉపయోగపడతాయి. గోల్డ్ పెరిగినా, తగ్గినా కూడా గోల్డ్ అనేది కొనడం బెస్టు. మొత్తం ఒకటే అమౌంట్‌ని మొత్తం ఒకటే దాంట్లో పెట్టకుండా కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి.